హాయ్! వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుప్పావైలో 25వ పాసురంలోకి అడుగు పెట్టేసామండి. మరి మాధవి గారి ద్వారా 25వ పాసురం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి మాధవి గారు. నమస్కారం. అందరికి ధనుర్మాస శుభాకాంక్షలు. కిరీటకేయూర విభూషితాయ గ్రైవేయమాల మణిరంజితాయ స్ఫురచ్చలత్కాంచన కుండలాయ నమోస్తు గోపీజనవల్లభాయ. చాలా చక్కగా పాడారండి. మరి పాసురంలోకి వెళ్ళిపోదామా? ఈరోజు తిరుప్పావై దివ్య ప్రబంధంలో నుంచి 25వ పాసురంలోకి అడుగు పెట్టాము. ఆ అమ్మవారి దయ వల్ల మనం ఇన్ని రోజులు కూడా నిరాటంకంగా ఆ తిరుప్పావై పాసురాలను వింటూ ఈ కాత్యాయని వ్రతం మొదలుపెట్టి, అంటే పరమాత్ముడిలో తను లీనం కావాలనే ఉద్దేశంతో ఆ స్వామిని నిరంతరం ధ్యానిస్తూ ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళ స్వామి వాళ్ళకి ఇంకా తనివి తీరలేదు. అంటే స్వామి గురించి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి తనివి తీరట్లేదు. కాబట్టి ఇవాళ స్వామి యొక్క జననాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మనం. వాళ్ళు ఏ విధంగా స్వామిని ఈ పాసురంలో ఆయన పుట్టుకను వర్ణించారో మనం తెలుసుకోబోతున్నాం. ఎంతటి అద్భుతం వేకరాత్రమున ఒక అమ్మ దేవకి కుదయించినావు, ఉండు తల్లి యశోద ఒడి చేరినావు, గోప్యముగా నీవు గోకులమందు పెరుగుచునుండుట విని ఓర్వలేక ఏ మార్చి పరిమార్ప ఎన్ని యత్నములు పొనరించె కంసుడు బుద్ధిహీనుండు, అలజతనములెల్ల తల క్రిందు చేసి కుమతి కంసుని గుండె కుంపటియౌచు, పరిఢవిల్లిన దేవ కరుణా స్వభావ శ్రితరక్ష నీ ముందు చేసాచినాము, తామరసదళాక్ష తల వంచినాము, పురుషార్థ పటహమ్ము పొంపెసలార దయచేసి తిని శ్రీదయితాభిగమ్య సంపదయును నీదు శౌర్యాతిశయము, పాడుచు నీ ఎడబాటు చేనైన తాపము నసింప ధన్యత చెంది ఆనందమున ఓలలాడుదుమయ్య, మా విన్నపముల మన్నింపుమయ్య, మననోము జగతికి మంగళప్రదము, మా విన్నపముల మన్నింపుమయ్య, మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా పాడారండి మాధవి గారు. మరి దీని అర్థం వివరిస్తారా? అలాగే. నిన్న మనం పాసురంలో చెప్పుకున్నాం స్వామి యొక్క కీర్తనలను వాళ్ళు గానం చేస్తూ స్వామి యొక్క ఘనతను కీర్తిస్తూ వాళ్ళు పాడుతూ, అంటే తను రాక్షస సంహారం చేసిన విధానాన్ని నిన్న తెలియజేశారు. ఇవాళ స్వామిని వాళ్ళు ఎంత పొగిడినా కూడా వాళ్ళకి తనివి తీరడంలో తన్మయత్వంలో ఆ స్వామి పుట్టుకను వర్ణిస్తున్నారు ఇవాళ. అంటే పరమాత్ముడు దశావతారాల్లో 9వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ శ్రీకృష్ణావతారం విశేషత ఏమిటి అంటే, ఒక తల్లికి పుట్టాడు, ఇంకొక తల్లి దగ్గర పెరిగాడు. అంటే ఎందుకు పెరగాల్సి వచ్చింది అంటే, యశోదమ్మ దగ్గర ఎందుకు పెరగాల్సి వచ్చింది అనే దానికి ఒక కథ కూడా ఉంది. అదేమిటంటే, పూర్వజన్మలో యశోదమ్మ ధర అనే ఒక బ్రాహ్మణ స్త్రీ, తను ఎంతటి ఉదారవంతురాలంటే తనకున్న దానిలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి, జీవనం గడిపే పరిస్థితిలో ఉండి కూడా తన వాకిటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి లేదు అనకుండా పెట్టే స్వభావం కలిగినటువంటి స్త్రీ ఆమె. ఈమె ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు, ఎప్పుడు దైవ చింతనతోనే గడిపేటటువంటి ఇల్లాలు. ఆమెను పరీక్షించదలిచి శ్రీమన్నారాయణుడు ఒక సన్యాసి వేషం వేసుకొని తన ఇంటికి వస్తాడు. తన ఇంటికి వచ్చినప్పుడు తన భర్త యాచనకు వెళ్ళి ఉంటాడు.
స్వామి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆమె ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి సరుకులు తేవడానికి వెళ్తుంది. ఆయనకు భోజనం పెట్టాలి కదా, యతీశ్వరులు వచ్చినప్పుడు వండి వడ్డించడం ఆనవాయితీ కాబట్టి అక్కడికి వెళ్తుంది. అప్పుడు అతను క్రూర స్వభావం కలిగినటువంటి వాడు ఆ వ్యాపారి. ఈమెను చూసి ఈమె శ్రేష్ఠి గారు కొంచెం మాకు సరుకులు ఇస్తే, ఇంటికి అతిథులు వచ్చున్నారు, వాళ్ళని గౌరవించాలి అని చెప్పి నా భర్త ఇంట్లో లేడు, కొంచెం ఇవ్వమని అడుగుతుంది. ఆ మహాపతివ్రత ఇవ్వమని అడిగినప్పుడు అతను వక్ర బుద్ధితో నా దగ్గర ధనం లేదు, మళ్ళీ ఇస్తానని చెప్తుంది. కానీ అతను ఏమంటాడంటే, నీ వక్రపు ఆలోచనలతో నీ దగ్గర నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నేను సరుకులు ఇస్తానంటాడు. అయ్యో ఆమెకి పాపం అర్థం కాకుండా తను నా దగ్గర ఏం లేదండి, కొంచెం పేదవాళ్ళం ఏముంటుంది అని చెప్పి అనగానే అతని దృష్టి అప్పుడు నీ మీద మనసు పడింది కాబట్టి నా కోరిక తీర్చినట్లయితే నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని అంటాడు. స్వామి నేనంత ఇది కాదు అంటున్నాను. కాదన్నప్పుడు అంటే ఆమె చాలా సౌందర్యవతి. అప్పుడు నీ వక్షస్థలం మీద మనసు పడిందని చెప్తాడు. వెంటనే ఆమెకు అప్పుడు కూడా అర్థం కాకుండా పక్కనే ఉన్నటువంటి కొడవలతో ఆ వక్షస్థలాన్ని కోసి ఆయనకి ఇచ్చేస్తుంది. ఆ వ్యాపారి నిశ్చేష్టుడైపోయి, అయ్యో ఇటువంటి మహాతల్లి మనం ఈ విధంగా అడిగాము అవమానించని తత్తరపాటుతో ఆమె కావలసిన సరుకులు ఇచ్చి పంపించేస్తాడు. అతను భయపడిపోతాడు. ఆమె ఇంటికి వచ్చి నెత్తురు ధారలుగా కారుతూ ఉంటుంది. అప్పుడు ఆ స్వామి అడుగుతాడు, అమ్మా ఏమిటి ఈ విధంగా రక్తసిక్తం అయిపోయి ఉన్నావు, ఏమిటి ఇది అని అడుగుతాడని. అడిగినప్పుడు స్వామి ముందు మీరు భోజనం చేయండి, అవన్నీ తర్వాత చెప్తానంటుంది. పరమాత్ముడికి తెలియదంటూ ఉంటుందా? ఆయన అన్ని గ్రహించుకుంటాడు. స్వామి గ్రహించుకొని నా కోసం ఆకలి తీర్చవు, నా ఆకలి తీర్చడం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డామని, మరుజన్మలో నీ పాలు తాగి పెరుగుతాను నేను, తల్లిగా కొడుకుగా వచ్చి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లి ఎంత త్యాగమైనా చేస్తుంది అనేటటువంటి ఉద్దేశం ఇక్కడ. అప్పుడు ఆమె అంటే కడుపు చూసి అన్నం పెట్టేది కదా అమ్మ అంటే. అంతే కాబట్టి నా ఆకలి తీర్చడానికి నీ వక్షస్థలాన్నే దానం చేసావు కోసం, కాబట్టి నీకు బిడ్డగా వచ్చి నీ పాలు దాగి నేను పెరుగుతా అని చెప్పి స్వామి 16 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా యశోదాదేవి దగ్గర పెరుగుతాడు. చూడండి, అంటే మనం ఇందులో తెలుసుకోవాల్సినవి నిగూఢమైనటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇలా ఇలా యశోదమ్మకి ఇక్కడ దేవకి గర్భంలో పుట్టి అష్టమ గర్భంగా జన్మించి స్వామి అదే రాత్రి వెళ్ళి యశోదానందుల ఇంట్లో విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి మాయ అమ్మవారు ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే కంసుడికి ఎన్నో అంటే తర్వాత తను మర్చిపోయినా ఒక చోట పెరుగుతున్నాడు అనేటటువంటి విషయాన్ని అందరూ చారులు చెప్పగా విని, అంటే మనకు మనల్ని చంపేవాడు పుట్టున్నాడు అని తెలుసుకొని అక్కడికి ఎంతో మంది రాక్షసులను కూడా అక్కడికి పంపిస్తాడు చంపడానికి, స్వామిని చంపడానికి. కాబట్టి అటువంటి అంటే ఇక్కడ గోపికలు వీళ్ళు వర్ణించేది ఏంటంటే, ఒక అమ్మకు పుట్టావు, ఒక అమ్మ దగ్గర పెరిగావు అంటే ఈయన లీలలు, ఈయన గొప్ప చేసినటువంటి కార్యక్రమాలు, అంటే రాక్షసులను అందరినీ కూడా చంపడం, సంహరించడం, దేవతలను కాపాడడం, ఇవన్నీ కూడా చేసిన అవతారం కృష్ణావతారం. ఈ అవతారంలో తల్లితో ఉన్నటువంటి అనుబంధం ఆయనకి చాలా గొప్ప. ఆమె చేత బంధించబడడం, ఈయన చేసి అల్లరి తట్టుకోలేక గోపికా స్త్రీలందరూ వచ్చి యశోదమ్మతో మొరపెట్టుకున్నప్పుడు ఆమెను రోటికి గట్టేయడము, ఆ రోలు ఈడ్చుకుంటూ పోయి కూడా ఆయన మళ్ళా గంధర్వులకు శాప విమోచనం చేస్తాడు. మధ్య మానులకి రోలు ఈడ్చుకుంటూ వెళ్ళి తన పొట్టకు గట్టేస్తుంది, రోటికి వేసి నడుము గట్టేస్తుంది. అందుకనే ఆయనకి దామోదరుడు అనే పేరు వచ్చిందని కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన అలా వెళ్ళి వాళ్ళకి శాప విమోచనం కలిగించడం, ఇలా రకరకాల రాక్షసులు నిన్న మనం చెప్పాం కదా, శకటాసురుణ్ణి, వత్సాసురుణ్ణి, కవిత్తాసురుణ్ణి, ఇలా పూతనను, ఇలా రకరకాల రాక్షసులను అందరినీ కూడా ఆయన సంహరించాడు. అటువంటి గొప్ప అవతారంలో నువ్వు యశోదమ్మ దగ్గర పెరగడము, దేవకి దేవి దగ్గర జన్మించడం, ఎంతటి ఆయన జన్మ వృత్తాంతాన్ని వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారన్నమాట ఈ పాసురంలో. కాబట్టి
నీ నీ మిమ్మల్ని మేము ఎంత ధ్యానం చేసినా, ఎంత పొగిడినా కూడా మాకు తనివి తీరడం లేదు. అంటే నీ యొక్క సౌందర్యం అంతగా ఉంది స్వామి అంటూ ఆ స్వామిని వేడుకుంటున్నారు వాళ్ళు. వేడుకుంటూ మాకు పరా అని అసలు నన్ను ఎందుకు పిలిచారు? మీరు ఏంది నిన్న చూస్తే ఈ విధంగా అంతా స్తుతించారు. అసలు మీరు ఎందుకొచ్చారు? ఆ విషయం చెప్పండి అంటే, భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు మనం కూడా చూడండి రకరకాల కోరికలు కోరుకుంటూ ఉంటాం. కానీ గుళ్ళోకి వెళ్ళి స్వామి అన్ని యొక్క మర్చిపోతాం. రూపాన్ని చూడంగానే అన్నీ మర్చిపోయి ఏందో కానీ అక్కడికి పోగానే కళ్ళు మూసేస్తాం ముందు అసలు. చూడాలని తనివి తీరా వెళ్ళి అక్కడికెళ్ళగానే కళ్ళు మూసుకొని టక్కుమని మనం మళ్ళీ ధ్యానం చేసుకుంటూ చేసుకుంటాం. యువతలకు వచ్చేసిన తర్వాత అయ్యో మనం స్వామి దగ్గర ఏం కోరలేదే అనుకుంటాం. కానీ కోరేదేముంది? ఏ కోరికలు లేకుండా మనం భగవంతుని సేవిస్తేనే మనకు కావాల్సిందేదో ఆయనకి తెలుసు ఆయనకి కదా. తెలియందేముంది? మరి మనం సంకల్పం చెప్పుకుంటుంటాం భగవంతుడి దగ్గర మన ఇంటిల్లిపాది పేర్లు చెప్తాం. కానీ ఏది మనం చెప్పాల్సిన అవసరం లేదు భగవంతుడికి. పెద్దవాళ్ళు చెప్పినట్లుగా మన పేర్లేంది ఆయనకి తెలీదా? ఈ భూమండలాన్నంతటిని సృష్టించి ఉండేటటువంటి భగవంతుడికి ఎవరేదో తెలీదా? అన్నీ తెలుస్తాయి. కాబట్టి అలా ఈ స్వామి యొక్క పుట్టుకను వీళ్ళు వర్ణిస్తూ ఉన్నారు. కాబట్టి మాకేం కావాలో మేము మర్చిపోయాం అసలు. మేము మీరు ఇంత చలిలో వచ్చారు. ఈ మార్గళి స్నానాన్ని ఆచరించారు. ఇంత ఈ మంచు కురిసే టైంలో మీరు ఎందుకు ఇలా వచ్చారు? అసలు ఏం కావాలి? నన్నేదో రకరకాలుగా స్తుతిస్తున్నారు. అసలు ఏం ఆశించి వచ్చారు మీరని అడిగాడు స్వామి. అడిగినప్పుడు ఏమీ లేదు స్వామి, మాకు పరా అనే ఒక వాయిద్యాన్ని ఇస్తానని మాట ఇచ్చావు. దాన్ని ఇస్తే ఈ వ్రతానికి కావలసినటువంటి ఒక పరికరం అది. దాన్ని ఇస్తే మేము పూజ చేస్తాం. మాకు కావాల్సిన అభీష్టాలన్నీ మేము చెప్తాం. నీవు నెరవేర్చాలి స్వామి అని చెప్పినని గోపికలు స్వామిని అడుగుతూ ఉన్నారు. ఆంధ్రాల తల్లితో కలిసి ఈ పాసురంలో కూడా అడుగుతూ ఉన్నారు. ఈ పాసురం స్వామి యొక్క పుట్టుకను వర్ణించేటటువంటి పాసురం ఇది. ఏం చెప్తున్నారు అంటే, ఈ వ్రతం వల్ల సకల జనులు కూడా మంచి సంపదలు, లక్ష్మి లక్ష్మి ఉంటేనే కదా ఏదైనా. అట్లా అని మనం లక్ష్మి లేకుండా కూడా జీవించలేం. కానీ మనకు అవసరమైనటువంటి సంపద, ఆయురారోగ్యాలు ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాలు కలగాలని ఆ మహాలక్ష్మి మా యందు అనుగ్రహించాలని ఈ వ్రతాన్ని మేము చేస్తూ ఉన్నాం. అంటే లోకం కోసం సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలతో అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో చేస్తున్నాం స్వామి. కాబట్టి నువ్వు మాకు ఈ సంకటాలన్నీ కూడా తొలగించి మా వ్రతాన్ని మాకు పూర్తి చేయించు అని స్వామిని వేడుకుంటూ ఉన్నారు ఈ ఆండాళ్ళ తల్లితో కలిసి గోపికలందరూ కూడా ఈ పాసురంలో. తప్పకుండా అండి. చాలా చక్కగా వివరించారు. స్వామివారి పుట్టుక గురించి చాలా చక్కగా వివరించారండి మాధవి గారు. మరి మరొక అధ్యాయంలో 26వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం అండి మాధవి. నమస్కారం.